హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే లాస్ట్ వీకే నేను అఖండ 2 చూసొచ్చాను. సినిమా అయితే క్రేజీ అంటే క్రేజీ మామూలుగా లేదు. అఖండ 1లో ఉన్న బాలకృష్ణ ఎక్స్టెండెడ్ వర్జన్ ఇది. స్టోరీ అంతా కూడా స్ట్రాంగ్గానే ఉంది. దాన్ని బాగానే తీసుకెళ్లారు. మనం ఇంకా బాలకృష్ణ గారి గురించి మనం ఏం చెప్పగలం? జై బాలయ్య, అంతే, అంతకుమించి మనం ఏం చెప్పలేము. సో ఆయనకి ఆపోజిట్లో ఆది గారు చేశారు విలన్గా, మన తమిళ యాక్టర్. ఆయన చాలా ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చినట్టే అనిపించింది అసలు ఆ విలన్కి. బట్ అంతా బాగుంది. కానీ ఈ మనకి ఎప్పుడో పాత సినిమాలో బేతాల కథలు, ఆ శక్తిమాన్, అలాంటి కొంచెం ఆ గ్రాఫిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ చూపించినట్టుంది. యాక్చువల్గా గ్రాఫిక్స్ చూపించకపోయినా వీళ్ళిద్దరూ వాళ్ళ యాక్టింగ్తోనే అసలు మామూలుగా గూస్ బంద్ తెప్పిలా. సో ఈ ఈ ఇలాంటి పీరియడ్స్లో మనకి అలాంటి మూవీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెళ్ళండి, చూడండి, చాలా బాగుంది. కొంచెం ఆ ఓల్డ్ కైండ్ ఆఫ్ టేకింగ్ అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి యూ విల్ ఎంజాయ్ ద మూవీ. మామూలుగా లేదు, గూస్ బంప్స్. జై బాలయ్య నేను ఎప్పుడు థియేటర్లో అరవను, అలాంటిది బాలయ్య నేను ప్రతి సీన్లో కూడా బాలయ్య చూసేప్పుడల్లా మామూలుగా అలా గూస్ బంప్సే. సో బోయపాటి గారు, మీరు సినిమాలు బాగా తీస్తున్నారు, కానీ కొంచెం ట్రెండ్కి తగ్గట్టు తీస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఆ విలన్కి ఆ వెనక సైడ్ నుంచి వచ్చే ఆ భూతాల్లా లేవు, ప్రేతాల్లా లేవు. అసలు అది భయపడే అన్ని శక్తులు ఆయన తెచ్చుకున్నాడని ఎందుకు క్లియర్గా చెప్తున్నప్పుడు వాడిని వెనక భూతాలు పెట్టి అది కొంచెం ఫన్నీగా అనిపించింది. లేకపోతే యాక్చువల్ మూవీ అవసరం. అన్నిటికంటే నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే, కొండల్లో తొండలు ఏరుకొని తినేవాళ్ళు మీరెక్కడ, కొండల్ని దైవంగా భావించే మేమెక్కడా అని ఒక డైలాగ్ ఉంటుంది. మామూలుగా అరిసేసి నాకు గొంతు పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఏ సినిమాలో కూడా మా ఆవిడ అరవను కూడా అరవదు, అలాంటిది ఈ మూవీలో అరిసి దెబ్బకి పొద్దున్న కల్లా జ్వరం తెచ్చుకుంది. ఇది నిజం. సో అందరూ వాచ్ చేయండి. అఖండ 2 చాలా బాగుంది. మంచి థియేటర్లో చూడండి. ఎందుకంటే సౌండ్ ఉన్న థియేటర్లో, మంచి సౌండ్ ఉన్న థియేటర్స్కి అంటే నార్మల్ థియేటర్స్కి చాలా డిఫరెన్స్ ఉందని మా ఫాదర్ చెప్పారు. ఎందుకంటే ఆయన బాలకృష్ణ వీరాభిమాని. నేను వెళ్తున్నానని ఆల్రెడీ ఫస్ట్ డే బెనిఫిట్ షో చూసి మళ్ళీ నా కోసం నాతో పాటు మళ్ళీ ఇక్కడ థియేటర్లో చూశారు. ఆయనే చెప్పారు ఆ డిఫరెన్స్. అక్కడ ఉన్న థియేటర్లో చూస్తే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు, ఇక్కడ థియేటర్లో మంచి ఎఫెక్టివ్గా ఉందని. సో సౌండ్ మంచిగా అనిపించే థియేటర్స్లో వెళ్ళండి. AAA ఉంది కదా మనకి అమీర్పేట్లో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అక్కడ చూడండి, సూపర్గా ఉంది సౌండ్. ఓకేనా? థ్యాంక్ యూ.